హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఒక అమెరికన్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ రికమెండ్ చేస్తాను. ఇఫ్ మీరు ఆల్రెడీ అన్కట్ జెమ్స్ లాంటి ఒక హైలీ ఎమోషనల్ క్రైమ్ థ్రిల్లర్ చూసుంటే ఈ మూవీ మీకు బాగా నచ్చుతుంది. గుడ్ టైమ్. ఇందులో మెయిన్ లీడ్గా యాక్ట్ చేసింది ద బ్యాట్మ్యాన్ 2022 అండ్ ట్వైలైట్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్లో యాక్ట్ చేసిన రాబర్ట్ ప్యాటిసన్. ఈ మూవీకి ఇద్దరు డైరెక్టర్స్ ఉన్నారు, బెన్నీ సాఫ్డీ అండ్ జోస్ సాఫ్డీ. వీళ్ళని ద సాఫ్డీ బ్రదర్స్ అంటారు. ఈ మూవీ స్పెషాలిటీ ఏంటంటే ద సాఫ్టీ బ్రదర్స్లో ఒకరైన బెన్నీ సాఫ్టీ ఇందులో హీరో బ్రదర్గా యాక్ట్ చేశాడు. 2017లో వచ్చిన మూవీని ఇప్పుడు రికమెండ్ చేయడానికి మెయిన్ రీజన్ ఇందులో ఉన్న హై ఆక్టెన్ ఎమోషన్స్. అంటే ఒక క్యారెక్టర్ డెప్త్ని, అతని థాట్ ప్రాసెస్ని చాలా ఎక్స్ప్లోర్ చేస్తారు ఈ మూవీలో. ఈ మూవీ స్టోరీ చాలా సింపుల్. ఇద్దరు బ్రదర్స్ ఉంటారు, అందులో ఒకరు చాలా సెన్సిటివ్, అంటే లోక జ్ఞానం చాలా తక్కువ ఉన్నాడు. ఆ ఇద్దరు బ్రదర్స్ కలిసి ఒక బ్యాంక్ రాబరీ చేస్తారు. అందులో ఆ సెన్సిటివ్ బ్రదర్ పోలీసులకి దొరికిపోతాడు. అప్పుడు ఆ ఓల్డర్ బ్రదర్ తన సెన్సిటివ్ తమ్ముడిని జైలు నుంచి బయటికి తీసుకురావడానికి ఏమేం చేశాడు అనేది స్టోరీ. నేను చాలా సింపుల్ స్టోరీ చెప్పా, ఎక్కడ స్పాయిలర్స్ ఇవ్వకూడదని. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సెస్, క్యారెక్టర్ డెవలప్మెంట్ అన్నీ చాలా బాగుంటాయి ఈ మూవీలో. అండ్ మెయిన్గా సినిమా మూడ్ చాలా డార్క్ అండ్ ఇంటెన్స్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జోకర్ మూవీ సినిమాటోగ్రఫీ ఎలా ఉంటుందో కొంచెం అలా ఉంటుంది. సినిమా మొత్తం కంప్లీట్ అయ్యాక ఒక హ్యాంగ్ ఓవర్ అయితే డెఫినెట్గా ఉంటుంది. ఏమన్నా సినిమా చూసాంరా అన్న ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది. ఈ మూవీ అందరి కోసం అయితే అస్సలు కాదు. మీరు జస్ట్ కమర్షియల్ ఆర్ కామెడీ టైప్ మూవీ ఇష్టపడే వాళ్ళైతే ఈ మూవీ మీకు బోర్ కొట్టేస్తుంది. కొంచెం డిఫరెంట్ పర్స్పెక్టివ్లో మూవీ చూసే వాళ్ళకైతే చాలా బాగా నచ్చుతుంది. నేను ఈ మూవీని జోకర్ అండ్ అన్కట్ జెమ్స్ మూవీస్తో కంపేర్ చేశా. అంటే ఈ మూవీ ఆ రెండు మూవీస్లో ఉంటుందని కాదు, జస్ట్ ఆ మూడ్ అండ్ ఎన్విరాన్మెంట్ సిమిలర్గా ఉంటుంది. ఆ మూవీస్కి ఈ మూవీస్కి అస్సలు సంబంధం లేదు. కాస్ట్యూమ్స్ కూడా ఎక్కువగా హీరోకి రెడ్ అండ్ తన బ్రదర్కి ఎల్లో ఉంటుంది. అక్కడ కూడా సింబాలిక్గా స్టోరీ కన్వే అవుతుంది. అండ్ మెయిన్గా ఈ మూవీ క్లైమాక్స్ అయితే పీక్స్ అసలు. వాట్ ఏ క్లైమాక్స్ గైస్, సీరియస్లీ నేనైతే షాక్ అయిపోయా. బ్యాట్మ్యాన్, ట్వైలైట్ అంతా ఓకే, కానీ ఇలాంటి రోల్స్లో రాబర్ట్ ప్యాటిసన్ మాత్రం ఫినామినల్ యాక్టింగ్ చేశాడు. నేనైతే ఫ్యాన్ అయిపోయా. ఓవరాల్గా మీరు కూడా ఒక మూవీ చూస్తూ గుడ్ టైం స్పెండ్ చేయాలనుకుంటే ఈ గుడ్ టైం మూవీని అస్సలు మిస్ అవ్వద్దు. కొన్ని అడల్ట్ సీన్స్ ఉన్నాయి, సో ఫ్యామిలీతో అయితే అస్సలు చూడకండి. అమెజాన్ ప్రైమ్లో రెంట్కి అవైలబుల్గా ఉంది, బట్ బయట ఇంటర్నెట్లో వెతికితే ఈజీగా దొరికేస్తుంది. తెలుగు ఆడియోలో అయితే సాడ్లీ లేదు. సో ఇది మన రివ్యూ. వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మంచి సజెషన్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ ఈ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్స్లో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.